బీజేపీ, వైసీపీ, జనసేన రాయలసీమకు తీరని ద్రోహం చేశాయని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్ తొలగించే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ, వైసీపీ ప్రాజెక్టుల విషయంలో రాయలసీమకు ద్రోహం చేశాయని తులసిరెడ్డి అన్నారు. నవద్రోహాలు జరిగాయి, నవమోసాలు, నవద్రోహాలు. దీంట్లో కొన్ని ప్రధానమైనవి తీసుకుంటే, విభజన చట్టములో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ నిధులు కేంద్రము రాష్ట్రానికి ఇవ్వాలి. కానీ ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం మీద గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కానీ, ప్రస్తుతం ఉన్న వైకాపా ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేదు. పర్యవసానంగా రాయలసీమకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు రాలేదు. ఇది ఒక ద్రోహం. రెండవది, విభజన చట్టంలో 13వ షెడ్యూల్లో కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ ఆధ్వర్యంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మించాలని చట్టంలో 13వ షెడ్యూల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వము పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఇది ఆర్థికంగా, సాంకేతికంగా సాధ్యం కాదు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. రాష్ట్రానికి చెందినటువంటి అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ, లేదా బీజేపీతో అంటకాగుతున్నటువంటి జనసేన కానీ పల్లెత్తు మాట మాట్లాడడం లేదు. వైకాపా, టీడీపీలు రాహుకేతు, ఈ 3 పార్టీలు రాయలసీమను సర్వనాశనం చేసినాయి ఈ 10 సంవత్సరాల్లో. అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో గతంలో టీడీపీ, ప్రస్తుతం వైకాపా పాలన.